మనందరికీ తెలుసు ఇండియన్ ఉమెన్స్ డ్రెస్సెస్ ని ఎంతగా ఇష్టపడతారు. అంటే ఎనీ అపీరియల్ అండి, ఇది పార్టీ వేర్ కావచ్చు, క్యాజువల్ వేర్ కావచ్చు, ఫార్మల్ వేర్ కావచ్చు, లేకపోతే శారీస్ కావచ్చు, ఇలా ఎనీ ట్రెడిషనల్ వేర్ కావచ్చు, ఇలాగా ఏ డ్రెస్ కూడా వాళ్ళు దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ దేర్ డ్రెస్సెస్. అయితే నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, గ్లోబల్ మార్కెట్ ని ఇండియన్ మార్కెట్ ని కంపేర్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఫ్యాక్ట్స్ అయితే తెలిసాయి ఈ ఉమెన్స్ ఫ్యాషన్ అపిరియల్స్ లో. మనం ఎక్కడున్నాం, గ్లోబల్ మార్కెట్స్ లో మనం ఎక్కడున్నాం, మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ సపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏం చేస్తే మనం గ్లోబల్ మార్కెట్స్ తో మనం కంపీట్ అవ్వగలం, యాజ్ ఎ కంట్రీగా మనం ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లగలం, యాజ్ ఏ ఇండివిజువల్ గా మనం ఎలాగా ముందుకు తీసుకెళ్లగలం, ఈ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు శంకర్ గడ్డం. వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ తెలుగు. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. అండ్ ఫ్రెండ్స్, ఈ సిరీస్ అనేది లాస్ట్ వీక్ నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇది సెకండ్ ఎపిసోడ్ గా. ఇది ఎవ్రీ ట్యూస్డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయకపోండి, హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ ద ఇండస్ట్రీస్ అనేది చాలా మస్ట్ విషయం. ఇది ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా, మీరు ఏ డొమైన్ లో ఉన్నా కూడా ఈ ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఉమెన్స్ ఫ్యాషన్ అపిరియల్ ఇండస్ట్రీ. ఉమెన్స్ ఫ్యాషన్ అపిరియల్ ఇండస్ట్రీ 2023 గాను వరల్డ్స్ మార్కెట్ గాను చూసుకున్నట్టయితే $1 trillion, అంటే మన 82 lakh crores రూపీస్ ఈ ఉమెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఉంది. 2032కి ఇది $1.35 trillion కి అయితే చేరుకోబోతుంది. అంటే ఆల్మోస్ట్ 1,10,70,000 crores అనమాట. అంటే ఇప్పటి నుంచి 2023 నుంచి 2032 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 9 years టైంలో ఇంకొక 28 లక్షల కోట్ల బిజినెస్ అనేది ఇది ఇంక్రీజ్ చేసుకోబోతుంది ఈ ఉమెన్స్ ఫ్యాషన్ అపిరియల్ ఇండస్ట్రీ. అయితే ఇప్పుడు మనం ఇండియా చూద్దాం. అంటే 2023కి వచ్చేసి $39 billion, కేవలం $39 billion. అంటే అప్రాక్సిమేట్లీ 3,20,000 crores మాత్రమే ఇండియాలో ఇది ఇప్పుడు ఉమెన్స్ ఫ్యాషన్ అపిరియల్ ఇండస్ట్రీ అయితే ఉంది. అయితే ఇది 2030కి గాను $58 billion కి అయితే చేరుకోబోతుంది. అంటే 4,75,000 కోట్ల మార్కెట్ కి అయితే ఇది చేరుకోబోతుంది. అయితే ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే 2023లో నేను 39 అని చెప్పాను, అంటే ఆల్మోస్ట్ 40 అనుకున్నా గానీ $1 trillion అంటే 1,000 billion కి మనం కానీ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనం దాదాపుగా ఒక 5% కంటే తక్కువ ఉన్నామండి. ఇండియన్ పాపులేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఆల్మోస్ట్ $1.4 billion గా ఉంది. కాబట్టి వరల్డ్స్ పాపులేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 billion ప్లస్ ఉందండి. అయితే ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 19 to 20% అయితే మనం ఉన్నాం. అయితే ఇక్కడ అపెరల్ ఇండస్ట్రీ వచ్చేసి $1,000 billion ఉన్నప్పుడు మనం 20% కనుక వేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక $200 billion వర్త్ అయితే ఇండియన్ అపిరియల్ ఇండస్ట్రీ అయితే చేయాలి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎంత తక్కువలో మనం ఉన్నాం అనేది చూసుకోండి. అండ్ ఆపర్చునిటీస్, గో గెటర్స్ ఆపర్చునిటీని చూసే వాళ్ళు మాత్రం మనం ఎంత ఇంకా అచీవ్ చేయాలనేది, ఈ వరల్డ్ మార్కెట్ని మనం ఎంతవరకు క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకాడ స్కిల్డ్ రీసోర్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం వరల్డ్ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి అనేది చాలా ప్లస్ పాయింట్ ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చేసి. అండ్ స్టార్టప్స్ కూడా చాలా వాల్యూ యాడ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే మనం ఈ ఫ్యాషన్ అపిరియల్స్లో ఈ టోటల్ ఈ కామర్స్ అవుట్ సైడ్ వచ్చేసి దాదాపుగా ఒక 15% కంటే లెస్ ఉంటుందండి. అంటే ఇంకా 85% స్టిల్ ఇట్స్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. కాబట్టి మనం ఎంత అచీవ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. అంటే ఒక 85% నీకు $39 billion 85% అంటే ఆల్మోస్ట్ 2,50,000 కోట్లు స్టిల్ ఇట్స్ అన్ఆర్గనైజ్డ్. ఇది ఇండియన్ మార్కెట్ ఒకటే కాదు. అండ్ ఇప్పుడు మీరు కనుక అబ్రాడ్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళల్లో మనం ఒక 1 or 2% మనం క్యాప్చర్ చేసుకున్నా కూడా ఇట్ విల్ బి రీచింగ్ ద 1 lakh crores అనేది మనం చూసుకోవాలి. సో మీరు ఈ అన్ని చెప్తున్నప్పుడు మేబీ మీరు ఈ అమౌంట్ ఫిగర్స్ అధికంగా ఉన్నందువల్ల మీకు ఎగ్జాగరేటెడ్ గా అనిపించవచ్చు. బట్ స్టిల్ ఆ వేలో మీరు థింక్ చేయడం స్టార్ట్ కానీ చేస్తే మాత్రం ఐఎమ్ ఫర్ షూర్ డెఫినెట్లీ దెర్ ఆర్ సో మెనీ గేట్స్ విల్ ఓపెన్. మన ఇండియాలోనే చాలా చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న పెద్ద ఇండస్ట్రీల్లో కూడా, ఇప్పుడున్న పెద్ద ఇండస్ట్రియల్ సిటీస్లో కూడా
ఒకరో ఇద్దరో స్టార్ట్ చేసిందండి. వాళ్ళ అభిలాష, వాళ్ళు కంట్రీని ఎక్కడో ఉంచాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇనిషియల్గా ఒక్కరే కష్టపడి ఒక్కరే వాళ్ళు అమౌంట్ని వాళ్ళు స్పెండ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసిన వాళ్ళే. సో మీరు కూడా ఈ విధిలో మీరు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఏది ఇటు సైడ్ తిరుపూర్లో టీ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఆడ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ చూసినా కూడా, సూరత్ చూసినా, మనకి ఇట్లు కోల్కతా ఇట్లా అన్ని చూస్తే మనకి ఇక్కడే ఇండియాలో చాలా పెద్ద ఇండస్ట్రీలు అని అనిపిస్తుంటాయి. అటువంటిప్పుడే మనం ఈ నెంబర్స్ తోటి గ్లోబల్ మార్కెట్స్ తోటి ఇండియా ఎక్కడ ఉంది అనేది చూసుకుంటే మాత్రం మనకి అసలు యాక్చువల్గా మనం ఎక్కడున్నాం, ఇంకా ఈ ఇండస్ట్రీ ఎంత గ్రోత్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్సే చేయలేదా, మనం ఇప్పుడే ఆలోచించాలా ఎక్స్పోర్ట్స్ గురించి? ఇంతకుముందు అంతా మన వాళ్ళు ఎందుకు ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచించలేదు అంటే ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తిరుపూర్లో ఇలా అన్ని చోట్ల కూడా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. కానీ ఓల్డ్ ఎక్స్పోర్ట్స్ మనం చేసేది ఇప్పటి వరకు ఎంటైర్ ఫ్యాషన్ అండ్ ఉమెన్స్ ఫ్యాషన్ అపిరెల్ కాదు, కంప్లీట్ ఫ్యాషన్ అపిరెల్స్ అంటే మెన్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ అందరి ఫ్యాషన్ అపిరెల్స్ లో కానీ చూసుకున్నట్టయితే మనం ఎక్స్పోర్ట్ చేసేది కేవలం $13 బిలియన్ మాత్రమే. అంటే 1 lakh crores అనేది అప్రాక్సిమేట్లీ 1 lakh crores మనం ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకొక కంట్రీతో మనం కంపేర్ చేసుకునే అవకాశం ఉంది. అది మన నైబరింగ్ కంట్రీ అయిన బంగ్లాదేశ్తో మనం కంపేర్ చేసి చూసుకుందాం. బంగ్లాదేశ్తో కంపేర్ చేసి చూసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 48 బిలియన్ డాలర్స్కు వాళ్ళు ఇయర్లీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 10 years లో వాళ్ళు ఇంత గ్రోత్ వచ్చారనమాట. అంటే 10 years ముందు యాక్చువల్గా నార్మల్గా ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు ఒక 10 years టైంలోనే వాళ్ళు ఇంత గ్రోత్. నాకు ఈ ఇండస్ట్రీ రీసెర్చ్ చేసేదాకా నాకు తెలియదు. అంటే ఇక్కడ లోకల్లో డీకాథలాన్ షోరూమ్ పోయి ఏదైనా ఐటమ్స్, ప్రొడక్ట్స్ చూస్తున్నప్పుడు మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని యూజువల్గా చూసేవాడిని. సో బంగ్లాదేశ్ నుంచి ఎందుకు వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనేది నాకు ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. అంటే వాళ్ళు అంత పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ రన్ చేస్తున్నారు, ఇంత పెద్దగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే మనం ఈ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ని కానీ మనం చూసుకున్నట్టయితే 3.5x వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. అంటే మనం కేవలం 1 lakh crores ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 3,85,000 crores వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 3.5 times వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అయితే ఇక్కడ మార్కెట్ సెగ్మెంటేషన్ చూద్దాం. అంటే ఈ మార్కెట్ సెగ్మెంటేషన్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఇంచుమించు సేమ్గా ఉంటుందండి. అంటే ఇక్కడ ప్రొడక్ట్ టైప్ కానీ, కాకపోతే అపెరల్ ఇండస్ట్రీలో వచ్చేసి సీజన్ వైజ్ ఇది కూడా ఉంటుంది. అంటే సమ్మర్ వేర్ డిఫరెంట్గా ఉంటుంది, వింటర్ వేర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగంత రైనీ సీజన్లో దెర్ మైట్ బి సమ్ అదర్ ప్రొడక్ట్స్ అని. సో ఇక్కడ మార్కెట్ టైప్, ప్రొడక్ట్ టైప్, సీజన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ బేస్డ్ ఆన్ రీజియన్. మనం డైవర్స్ కంట్రీ అయిన మన ఇండియాలోనూ చూసుకుంటే సౌత్ ఇండియన్స్ వేర్ డిఫరెంట్ స్టైల్ అండ్ నార్త్ ఇండియన్స్ వేర్ డిఫరెంట్ స్టైల్. ఇన్ దాట్ ఆల్సో గుజరాతీస్ విల్ హ్యావ్ డిఫరెంట్ వన్ అండ్ కేరళైట్స్ విల్ హ్యావ్ ద డిఫరెంట్ వన్. అలాగా ఇక్కడ చాలా డైవర్స్ క్లోతింగ్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. అయితే రెగ్యులేటరీస్ కనుక చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో రెగ్యులేటరీస్ అండి. కానీ స్కీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ పిఎం మిత్ర అనే స్కీమ్ అనేది ఉంది. అండ్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే ఉంది. సమర్థ్ ఇనిషియేటివ్స్ అని, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అని, ఇలాగా గవర్నమెంట్ అయితే మాత్రం కొన్ని సపోర్టింగ్ ఇన్సెంటివ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇఫ్ యూ డూ ద డీప్ రీసెర్చ్ అండ్ మీరు కొత్త స్కీమ్స్ అయితే వస్తున్నాయి. డీప్ రీసెర్చ్ చేసి మీరు మీ స్టార్టప్స్ కానీ లేకపోతే మీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కానీ ఏ రిలేటెడ్ మీరు తెలుసుకొని అండ్ యూ కెన్ ఆప్ట్ ఫర్ దోస్ థింగ్స్. అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా టెక్నాలజీస్ దీంట్లో ఉపయోగపడుతున్నాయి. అంటే ఏఐ టెక్నాలజీ. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో చూస్తూ ఉంటాము. అది ఏ రికమెండేషన్స్ తోటి మన డ్రెస్సెస్ ఏ అయితే మనం ఇష్టపడతాము వాటిని రికమెండ్ చేస్తూ ఉంటాయి. అలాగే మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో దేర్ ఆర్ యూజింగ్ ద ఏఐ. అండ్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇవి అన్నీ కూడా మన ఇండియన్కి వచ్చి యూటిలైజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
అండ్ విఆర్ టెక్నాలజీ అండ్ వర్చువల్ రియాలిటీ. మనం డ్రెస్సెస్ అన్నిటిని ట్రైలాన్ టెక్నాలజీ ఈ విఆర్ లో ఉంది. ట్రైలాన్ అంటే మనం ఆన్లైన్లో చూసుకొని ఇప్పుడు ఐవే ట్రైఆన్ టెక్నాలజీ అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారు లెన్స్ కార్ట్ వీటిల్లో. అట్లాగే డ్రెస్సెస్ను కూడా ట్రైఆన్ టెక్నాలజీ అయితే ఉంది. దీన్ని విఆర్ టెక్నాలజీ అంటారు, వర్చువల్ రియాలిటీ. అండ్ వర్చువల్ షోరూమ్స్ అయితే డెవలప్ అవుతున్నాయి, చాలా వర్చువల్ షోరూమ్స్. వేర్ హౌస్ ఆటోమేషన్ అనేది జరుగుతుంది. మనలాంటి కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ హైలో చేయాల్సిన అన్నప్పుడు ఒక ఈ కామర్స్ వాళ్ళు కానీ ఈ వేర్ హౌస్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్ బెటర్ ట్రేసబిలిటీ అండ్ వేర్ ద ప్రోడక్ట్ ఈజ్ అండ్ వెదర్ ఇట్ ఈస్ రీచ్డ్ ఆర్ నాట్. వీటిలన్నిటికి కూడా బ్లాక్ చైన్ ట్రేసబిలిటీ టెక్నాలజీ అనేది అవసరం. సో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఈ క్లోతింగ్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయండి. చాలా ఫాస్ట్ అడాప్షన్ ఉంది ఈ ఇండస్ట్రీలో. అదే ఇప్పుడు కన్జ్యూమర్ ట్రెండ్స్ చూద్దాం. కన్జ్యూమర్ ట్రెండ్స్ అంటే ఏ కారణాలు దీనికి సపోర్టింగ్ గా ఉన్నాయి ఈ ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి అర్బనైజేషన్ అండి. చాలా మంది కూడా ఈ టౌన్స్ కి అయితే షిఫ్ట్ అవుతున్నారు, సిటీస్ కి షిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి సిటీస్ లో ఉన్నప్పుడు యూజువల్ గా క్లోతింగ్ మీద ఇంట్రెస్ట్ చూపడం కానీ లేకపోతే కంపల్సరీ పరిస్థితుల్లో క్లోతింగ్ మీద అమౌంట్ స్పెండ్ చేయడం అనేది కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్, రీసెంట్ రీసెర్చ్ ప్రకారం మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో దేర్ ఇంట్రెస్ట్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ ద అపిరల్స్ అండి. ఎక్కువ మనీని వాళ్ళు అపిరల్స్ మీద స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అండ్ వర్కింగ్ ఉమెన్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ రెడీ టు స్టిచ్ ఐటమ్స్ ఆల్సో ఇంక్రీజింగ్. రెడీ టు స్టిచ్ ఐటమ్స్ అంటే కస్టమైజేషన్ కి మళ్ళీ బ్యాక్ కి ఇనిషియల్ గా అందరూ కస్టమైజ్డ్ అంటే అందరూ వాళ్ళకి అనుగుణంగానే స్టిచ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ రెడీమేడ్ అయింది. మళ్ళీ బ్యాక్ టు స్టిచ్చింగ్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ ఉమెన్ ఇదిలో ఎక్కువగానే ఉందని మనం చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి మనం గమనించినట్టయితే కస్టమర్స్ ఆర్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ రికమెండేషన్స్ అండి. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకంటే ఒక యూట్యూబర్ లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఒక ఫేస్బుక్ వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ని రికమెండ్ చేశారు అంటే అది ఒక ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉంది. సో మీరు కనుక మీ బ్రాండ్స్ కనుక ఉన్నట్టయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ చేత ప్రమోట్ చేయించుకోండి. ఇది ఎనీవే ఇట్స్ జరుగుతున్న విషయమే ఇది. అయితే మనం ఈ బంగ్లాదేశ్ తోటి అంటే ఆల్మోస్ట్ ఒక 3.5x ఉన్న ఈ బంగ్లాదేశ్ తోటి మనం కంపీట్ ఎలా చేయాలి, మన ఇండియాకు కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది అవసరం, వీటిలన్నింటినీ క్రియేట్ చేయాలి. మనం ఈ బంగ్లాదేశ్ తో కంపీట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో యాక్చువల్ గా లో వేజెస్ అండి, చాలా లో వేజెస్ మన ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు. సో వాళ్ళు లో వేజెస్ అని వాళ్ళ దగ్గర ఒక హెసిటేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ దే ఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ దేర్ ద వేజ్ ఇంప్రూవ్మెంట్స్. అండ్ వాళ్ళు మన ఇండియా తోటి పాకిస్తాన్ తోటి కంపేర్ చేసుకుంటే వాళ్ళు అడిగే పర్సంటేజ్ అయితే వాళ్ళు అడిగే అమౌంట్ అయితే తక్కువ అయినా కానీ బట్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీకి అయితే ఆల్మోస్ట్ 40% ఎక్కువ వేజెస్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఆ ఇండస్ట్రీకి కొంచెం స్ట్రగుల్స్ అయితే స్టార్ట్ అయింది. సో దీన్ని క్యాప్చర్ చేసుకుని అంటే వాళ్ళు వరల్డ్ మార్కెట్స్ తోటి వాళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారం ప్రొడక్ట్స్ డెలివర్ చేయలేదు కాబట్టి అండ్ ఇండియన్ వాళ్ళు ఆ మార్కెట్ని అయితే స్లైట్ గా మనం క్యాప్చర్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటుందండి. బట్ ఇక్కడ మనం వేజెస్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా ఇనిషియల్ గా వేరే కంట్రీ వాళ్ళ క్లయింట్స్ ని అక్విజిషన్ చేసుకున్నప్పుడు మేబీ లిటిల్ మోర్ ఇన్సెంటివ్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇవ్వగలిగితే మాత్రం అండ్ వీ కెన్ కంపీట్ విత్ ద నైబరింగ్ కంట్రీ లైక్ ద బంగ్లాదేశ్. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, వాళ్ళు లో కాస్ట్ లేబర్ కాబట్టి మేబీ ద లో కాస్ట్ ప్రొడక్ట్స్ని వాళ్ళు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. అంటే ఈ $49 బిలియన్ కనుక చూసుకున్నట్టయితే. అయితే ఇప్పుడు మనం లో కాస్ట్ ఐటమ్సే మనం చేసామంటే అది మనం ఆ కాంపిటీషన్లోకి వెళ్ళామండి. అండ్ వీ విల్ బికమ్ అనదర్ బంగ్లాదేశ్. అండ్ అగైన్ మనం ఈ లేబర్ కాస్ట్ని అయితే మనం తగ్గించుకుంటూ వచ్చి మన కంట్రీని మనం బ్యాక్ తీసుకొని వెళ్ళంటే అవుతుంది, కానీ మనం ముందుకు తీసుకొని వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కాదు. వీ హ్యావ్ టు కంపీట్ విత్ ద క్వాలిటీ అండి. అండ్ మన ఇండియన్స్కి కలర్ సెన్స్ అనేది బాగుంటుంది, మనది టెక్నాలజీ అడాప్షన్ అనేది బాగుంటుంది. అండ్ మనం ఏ ప్రొడక్ట్స్నైనా మనం చేయగలం, మనం ఏ ప్రొడక్ట్స్ ఏ కంట్రీకి అయినా కూడా మనం చేయగలం. కాబట్టి మనం ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఈ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఫ్యూ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళతో కంపేర్ చేసుకునే బదులు మనం ఈ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అవసరమైన
క్లయింట్స్ తోటి కనుక మనం టైఅప్ అయ్యి మనం ముందుకెళ్ళగలిగితే, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేసుకుంటూ మనం కానీ ముందుకు వెళ్ళగలిగితే మాత్రం, అండ్ వీ క్యాన్ ఇంక్రీజ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ డెఫినెట్లీ ఎంతో హ్యూజ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉంటాయి. మనం అందిపుచ్చుకోవడమే లేటండి. దిస్ ఈస్ ఉమెన్స్ అపీరియల్ ఇండస్ట్రీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, అండ్ ప్లీజ్ డూ దట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద స్టార్ట్అప్స్ or about the industry, and please do comment, and thank you.